శ్రీకృష్ణ భగవానుడు దోపరాయుగమునందు దేవకి వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడు వాళ్ళ మేనమామ కంసుని శర నుండి విడిపించుటకై రేపల్లి వాడలో యశోద చెంత చేరిన శ్రీకృష్ణ యశోద సంభాషణ విందాం. చిన్నతనంలో కృష్ణుడు ఏమి చేస్తున్నాడో చూద్దాం. ఎన్నో రంగులు నోసి నిన్ను పెంచానే కృష్ణ, ఏడుస్తున్నావా? యాడవకు చిన్నారి కాస్త బాల్యం వస్తుంది. తల్లితో ఈ విధంగా బదులు పలుకుతుంది. కృష్ణ అమ్మా, రా కృష్ణ. కృష్ణ అమ్మా, ఎన్ని నోములు నోసి నిన్ను పెంచాను కృష్ణ. నాకు తెలుసమ్మా. అయితే మన ఇంటికి పోదాం రా కృష్ణ. రానమ్మా. ఎన్నో కృష్ణ అమ్మా, పొద్దు చాలా పోయింది కృష్ణ. అవునమ్మా, నాకు తెలుసమ్మా. అయితే మన ఇంటికి వెళ్దాం రా కృష్ణ. రానమ్మా.
అయితే నీకేం కావాలి కృష్ణయ్య? అమ్మ నాకు బంగారు బండి తెచ్చివే. బండి నేను ఎక్కుతాను, గుర్రెను సాగిస్తాను. అమ్మ నాకు బంగారు రానాయనా. రానమ్మా. ఇంకేం కావాలి కృష్ణ? అమ్మ నాకు నన్ను నగలు వేయవే. నన్ను నరసింహ చారణవే. నాణ్యమైన నగలు వేయవే. అమ్మ నాకు కుప్పి కుప్పి జడలు వేయవే. నన్ను కూర్మ చారణవే. కుప్పి కుప్పి జడలు వేయవే. ఓ అమ్మ నన్ను కూర్మాయవతారు రానవే. కుప్పి జడలు వేయవే. ఓ అమ్మ నన్ను కూర్మాయవతారు రానవే. కుప్పి జడలు వేయవే. ఓ అమ్మ నన్ను కూర్మాయవతారు రానవే. కృష్ణ ఇంకేం కావాలి? అమ్మ నాకు నీళ్లు పోసి ఇద్దరించవే. నిమ్మ పండు చేతికి ఇవ్వవే. పాలు పోసి పండబెట్టవే. పనస పండు చేతికి ఇవ్వవే. నీళ్లు పోసి పాలు పోసి పండబెట్టవే.
ఎన్ని చెప్పినా నా మాట నువ్వు వినవా? అండరి జెండా అది గోరే పల్లెవాడ మాకు పక్కన సరేనక్కయ్య చూసుకొద్దామా? నేను తోటలో తొలుతా కానీ తర్వాత పిండుకుందామా? పిండుదామా
ఎన్ని పాలు ఇచ్చినది అక్కయ్య? 6 లీటర్ ధర్మక్కయ్య. నీ గోవు ఎన్ని పాలు ఇచ్చినది అక్కయ్య? 10 లీటర్ ధర్మక్కయ్య. అమ్మే రమ్య, నీ గోవు ఎన్ని పాలు ఇచ్చినాయి? 5 లీటర్. అమ్మే శ్రీలక్ష్మి, ఏం ధర్మక్కయ్య? నీ గోవు ఎన్ని పాలు ఇచ్చిందమ్మా? 10 లీటర్ల ధర్మక్కయ్య. అమ్మే శ్రీదేవి,
నీకు ఎన్ని పాలు ఇచ్చింది అక్కయ్య? 6 లీటర్లు. అమ్మే గంపకయ్యాలి. మీ పాలన్నీ కాసారక్కయ్య. మీ పాలన్నీ కాసారక్కయ్య. సిలికినారమ్మా. చిల్లుకూదామా ఎక్కడ దాచి పెట్టారమ్మా? నా వెన్నబా నా ఉట్టి మీద పెట్టి నేను పక్కంటికి పోయి వచ్చేసరికి ఆ యశోదమ్మ ఇంట్లో నల్ల పిల్లి వచ్చి నా ఎన్నంతా ఫోన్ చేసిపోయాడమ్మా. మా ఇల్లు బాగున్నాయి, మా ఇంటికి ఏం రావు. సరేలే చూద్దాం. సరేనక్కయ్య, ఏ కొంచెం టైం అయింది. మనం లేచి ఎన్న తీసుకొని ఎత్తుకొని మధురా నగరకు వెళ్ళి అమ్ముకొని వద్దాం అక్కయ్య. కిటికిటనమ్మ కిటిదమ్మ కిటిదమ్మ కిటికి శ్రీకృష్ణ పరమాత్ముని 3 నామములు గలవాణ్ణి. ఈ లోకమంతా నేనే, సెల్వం నాదే, సెల నాదే. నేను తింటాను, కింద పడేసుకుంటాను. మీకేమే పోండి. చిచ్చి, మీ దగ్గర పాల వాసనే, చి మజ్జిగ వాసనే. పోండి. అక్కయ్యో చూసినా అమ్మా, మన ఇంటికి వచ్చి మన వెన్నంతా ఫోన్ చేసి అమ్మో మన దగ్గరే పాల వాసన అంట, మజ్జిగ వాసన అంట. అయ్యో, ఈ కర్రీ వాడిని మన ఈదికి రాకుండా పంపించేయాలి. కృష్ణయ్య, మధురా నగర్కి వెళ్తున్నాం. సలలు అమ్ముకోవాలి. మా దారి గడ్డు తొలగవయ్యా.
కృష్ణయ్య ఏం గొల్లవారమయ్యా. ఏ గొల్లమాములారా, నిన్న మామటి వేళ మా అమ్మతో బొల్లి మాటలు చెప్పి నన్ను కొట్టిపిస్తారా? ఇప్పుడు మీకు దిక్కు ఎవరే? మంచిగా నా ముద్దు నాకు చెల్లించి తర్వాత వెళ్ళండి. కృష్ణయ్య, మా ఇంటి దగ్గర మాకు చిన్న పిల్లలయ్యా, రేపు వచ్చి మీ ముద్దు చెల్లిస్తాంలే. మా దారికి ఎంత తొలుగు, మీ బొంకులన్నీ నాకు తెలిసి మంచిగా నా ముద్దు నాకు చెల్లించి తర్వాత వెళ్ళండి. ఎక్కడకు చెల్లించి తర్వాత రేపు వచ్చి నీ ముద్దు చెల్లిస్తాం. మా దారికి త్వరలో అయ్యా. ఏ గొల్లమాములారా, నేను ఎందుకు వచ్చాను తెలుసా? పాల కోసం వచ్చాను. ఆవు పాలు పోసి నన్ను పంపండి. పాల కోసం వచ్చినానే కోడాలమయ్యా. కృష్ణయ్య, నీకు ఎలా కొత్త కోడాలమయ్య
అమ్మలారా ఇలా వచ్చారా? ఏం పని మీద వచ్చారు? ఉదయాన్నే మా ఇంటికి వచ్చారు, ఎందుకు వచ్చారు? పోవచ్చుండగా నీకు ఇష్టయ్య మా దారి కట్టు వచ్చి మా బాణలు పగల కొట్టి మా భోంచేసి ఇంటికి వచ్చాడమ్మా. మీ ఇంటికి వచ్చానమ్మా. ఇది ఏం పని చేసోదమ్మా? మా వాడు 5,000 బాలుడే, అంత గలుడే ఇంతింతలా బాణలు ఎలా పగలగొట్టగలడు? మా వాడు కాదు గాని మరి ఎవరో పక్క ఇదికెళ్ళి అడిగి తెలుసుకోండి. పోండి పోండి పోండి. ఆయన వీళ్ళెవరో నీకు తెలుసా? అమ్మా ఎవరమ్మా వాళ్ళు? అంతంతలా ఉన్నారే, నాకు భయం వేస్తుందమ్మా. వాళ్ళు పంపించే అమ్మా. చూసినా ఉదయాన్నే నా ఇల్లే దొరికిందా? మా కృష్ణయ్య కనిపించాడా? బిడ్డ భయపడిపోతున్నాడే. పోండి పోండి, ఏం పొంగలేదు. ఉదయాన్నే వచ్చారే, పోండి. బిడ్డ భయపడిపోతున్నాడు, పోండి. రాజబిడ్డ ఎనసుమేమో ఎనసి నీతో చెప్పలేము. 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 చిన్నవానికి పిచ్చి చేతులు కొంటి కాములు ఎవరు నేర్పిరి? చిన్నవానికి పిచ్చి చేతులు కొంటి కాములు ఎవరు నేర్పిరి? నిన్న మా పటి వేళలో గొల్లవారి ఎంగిలి పెదవులు ఏమి రుచి అని కొరికినావు? నాయనా కృష్ణ, ఇదేం పని? ఇది ఏం పని? గొల్లవారి ఎంగిలి పెదవులు ఏమి రుచి అని కొరికినావు? కృష్ణ, ఏం పని? ఏమిరా కృష్ణయ్య పెదవులు ఏమిరా కృష్ణయ్య బాబాల
పన్ను సోకిందేమో. చక్కని మరలా ఏం జరిగిందమ్మా? పెరుగు చెల్లుకు చూడగాన మరుగునేది సున్న కృష్ణుడు ఏం పని? గొల్లవారి ఎంగిలి పెదవులు ఏమి రుచేని కొరికినావు కృష్ణ? ఇది ఏం పని కృష్ణ? గొల్లవారి ఇళ్లకు ఎన్న దొంగిలించని పోతావా కృష్ణ? మనం ఎక్కడ? ఆ గొల్ల వాళ్ళు ఎక్కడ? అడిగినంత వెన్న నేను పెట్టినా మన ఇంట్లో లేదా? పుట్టి మీద చూడు కృష్ణ, ఇది ఏం పని? అడిగినంత ఎన్న నీకు పడుతునే మన ఇంట్లో లేదా? అడిగినంత ఎన్న నీకు పడుతునే మన ఇంట్లో లేదా? అడిగినంత ఎన్న నీకు పడుతునే మన ఇంట్లో లేదా? పురుగు ఇళ్లకు దొంగిలించను పోవుటేలా? ధనమున పురుగు ఇళ్లకు దొంగతనమును పోవుటేలా? పురుగు ధనమున
చేస్తుందమ్మా? మా బావ బట్టి పని ఎదుగొట్టేశాడమ్మా. ఏం పని చేసేదమ్మా? గుల్లబామ